జిల్లాలో గంజాయి విక్రయిస్తే పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తామని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. సిరిసిల్ల జిల్లాలో గంజాయి విక్రయిస్తున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన పుట్టి బిర్సా అనే వ్యక్తిని వేములవాడలో అరెస్టు చేసి మీడియా ముందు వివరాలు వెల్లడించారు. అతని వద్ద నుంచి 14.590 కిలోల గంజాయి సీజ్ చేసి రిమాండ్ కి తరలించినట్లు తెలిపారు. ఒడిశాలోని రాష్ట్రంలోని నావరంగ ఊరు నుంచి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి గంజాయి కొనుగోలు చేసి ఎక్కువ ధరకు కొంతకాలంగా సిరిసిల్ల వేములవాడ ప్రాంతంలో విక్రయిస్తున్నారని అన్నారు. కార్మికులే లక్ష్యంగా గంజాయి అమ్ముతున్నారని, ఇదివరకు 2016 సంవత్సరంలో ఛత్తీస్గఢ్ లో కూడా బిర్సా అరెస్ట్ అయ్యాడన్నారు. గంజాయి అనేది చాలా డేంజర్ కాబట్టి పిల్లల పట్ల తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా గమనించాలన్నారు. జిల్లాలో గంజాయి నిర్మూలనకు పటిష్ట చర్యలు తీసుకోవడం జరుగుతుందని, గంజాయి నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని, గంజాయి కొన్నా, సేవించినా, రవాణా చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఎస్పీ హెచ్చరించారు. జిల్లాలో గంజాయికి సంబంధించిన సమాచారం సంబంధిత పోలీస్ వారికి డైల్ 100కి సమాచారం అందించి గంజాయి రహిత జిల్లాగా మార్చడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరారు. 2024 సంవత్సరంలో ఈ రోజు వరకు జిల్లాలో 41 కేసుల్లో 99 మందిని అదుపులోకి తీసుకుని 34 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. జిల్లాలో గంజాయికి అలవాటు పడిన వారిని వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించి గంజాయి వల్ల కలుగు అనర్థాలపైన ఒకసారి కేసుల పాలైతే జరిగే నష్టాల గురించి అవగాహన కల్పించడం జరిగిందన్నారు. గంజాయికి అలవాటు పడి మానుకోలేని స్థితిలో ఉన్న వారి కోసం జిల్లాలో డి అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేసి వైద్యుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుంది అన్నారు. సో నిన్న మనం బిర్సా ఇతను మయూర్భంజ్ డిస్ట్రిక్ట్ ఒడిశా స్టేట్ చెందిన అతను. ఇతనికి ఇక్కడ మనం పట్టుకున్నాము, మన ఇన్ఫర్మేషన్ బట్టి పట్టుకున్నాము. చక్కెపల్లి చౌరస్తా దగ్గర ఇతను చెకింగ్ చేస్తే మనకి దాదాపు 14.59 kgs గాంజా వర్త్ 3 lakh rupees దొరికింది ఇతని దగ్గర. ఇతనికి మొత్తం ఇంటెరోగేషన్ చేస్తే ఇతను ఆల్రెడీ ఛత్తీస్గఢ్ పోలీస్లో 2016లో రిమాండ్ అయ్యారు. ఇక్కడ మన జనరల్గా కూడా 2 సార్లు ఇంతకుముందు వచ్చారు. దానిలో ఇతను గ్రెనైట్ ఫ్యాక్టరీలో పని చేసిన వాళ్ళు, లేబర్ వర్క్ చేసిన వాళ్ళు, వేరే స్టేట్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇతను అమ్ముతారు. ఇక్కడ వచ్చి చిన్న చిన్న బ్యాగ్స్ చేసి చిన్నది హాఫ్ ఒక ప్యాకెట్కి హాఫ్ చేసి వాళ్ళకి అమ్ముతారు. ఆ గాంజాయి అలవాటు అంటే వీళ్ళకి ఫస్ట్ అలవాటు ఇస్తారు, కొంచెం ఫ్రీగా ఇచ్చి, దాని తర్వాత వాళ్ళు అలవాటు అయిన తర్వాత వీళ్ళు ఇతనికి అడుగుతారు. అదే ఇన్ఫర్మేషన్ ఇతనికి పట్టుకున్నాము. ఇప్పుడు ఇతను పెద్ద గాంజా దొరికింది అంటే ఇతను 100% పీడీ యాక్ట్ కూడా ఎలిజిబుల్ అవుతారు. పీడీ యాక్ట్ కూడా పెడతాము. దాని తర్వాత అందరితో మంది మీ చిన్న పిల్లలు గాంజాయి తాగుతారు, అది వాళ్ళకి మంచి కాదు. మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే ఇది మీరు వాళ్ళకి కాపాడుకోవాలి. మీ చేతిలో కావట్లేదు అంటే మనం 100 డయల్ చేసి మన ఇన్స్పెక్టర్కి, ఎస్ఐకి చెప్పండి, డిఎస్పీ చెప్పండి. మనం కౌన్సిలింగ్ ఇస్తాము వాళ్ళకి. మన దగ్గర 2 సైకాట్రిస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్లో, ఇంకా 2 మన ప్రైవేట్ వాళ్ళ సైకాలజిస్ట్ కూడా పెట్టుకున్నాము. మనం ఒక డ్రగ్ కౌన్సిలింగ్ సెంటర్, వాళ్ళకి ఎక్కడ కూడా కౌన్సిలింగ్ ఇప్పిస్తాము. ఎందుకంటే ఒకసారి అలవాటు అయిన తర్వాత తీసేయాలి, కొంచెం టైం పడుతుంది. దానికి మన ప్రొఫెషనల్ హెల్ప్ అవసరం పడుతుంది. సో మీ పిల్లలు ఏం చేస్తున్నారు, చేతి దారికి పోతున్నారు, మంచి దారికి పోతున్నారు, అది మనం చూసుకోవాలి. దాదాపు ఒక లాస్ట్ వారంలో మనం దాదాపు 5-6 కేసెస్ చేసినాము గాంజాయి పైన. నిన్న మన సిరిసిల్లలో కూడా 4 kg గాంజా పట్టుకున్నాము. అది కాకుండా నిన్న చందుర్తిలో కూడా 100 grams గాంజాయి పట్టుకున్నాము. అది కూడా పిల్లలు తాకుతున్నారు ఎక్కువ మంది. దాంతో భవిష్యత్ వాళ్ళ తర్వాత ఫ్యూచర్లో వాళ్ళ కెరీర్ ఖరాబ్ అవుతుంది. అమ్మ నాన్నకి చూసుకోవడానికి వాళ్ళ పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మనం యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకోకపోతే మన పిల్లలు ఫ్యూచర్ మొత్తం ఖరాబ్ అవుతుంది. మన చేతి దారికి వాళ్ళ పోతే మనది ఫ్యూచర్ ఖరాబ్ అవుతుంది. సో మీ ప్రెస్ మిత్రులతో అదే మనవి, మీరు కూడా ఎక్కడైనా ఊరులో పోతే మీకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంటే మనకి చెప్పండి. వాళ్ళ ఏ ఏరియాలో, ఏ గల్లీలో, ఏ వీధిలో కొంతమంది పిల్లలు వాళ్ళ తాగుతారు. సో మనం 100% అక్కడ రేట్ చేస్తాము. ఇప్పటి నుండి అంటే లాస్ట్ 2 weeks నుండి మనం ఎవ్రీ వీక్ మన దగ్గర గాంజాయి డాగ్ ఉన్నారు, అతనికి కూడా మనం రెగ్యులర్గా పాన్ డబ్బాలు ఉంటాయి, మన పాత వాళ్ళ అఫెండర్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర పంపిస్తున్నాము. సో దట్ వాళ్ళు మళ్ళీ తాగుతున్నారంటే అది పట్టుకుంటాము, వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తున్నాం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కౌన్సిలింగ్ చేస్తున్నాం. మన స్టేట్లో లేదు, ఛత్తీస్గఢ్లో, మన స్టేట్లో ఫస్ట్ టైం ఛత్తీస్గఢ్లో అయ్యారు. ఛత్తీస్గఢ్లో కూడా కమర్షియల్ క్వాంటిటీ దొరికింది. అప్పుడు కూడా ఇతను రిమాండ్ అయ్యారు. 1 year ఐ థింక్ జైల్లో ఉన్నారు. అక్కడే ఉంటారు. అక్కడ నుండి ఇక్కడ వస్తారు, కొంచెం ఫ్రీగా ఇస్తారు ఫస్ట్, అలవాటు అయిన తర్వాత
అమ్మడం స్టార్ట్ చేశారు. అంటే ఇక్కడ సంబంధికులు ఎవరు లేకుండా ఎలా అమ్మగలుగుతారు సార్? ఇతను ఏం చేస్తారు అంటే ఇతను డైరెక్ట్లీ ఇక్కడ గ్రెనైట్ ఫ్యాక్టరీ పోతారు. ఆ గ్రెనైట్ ఫ్యాక్టరీలో లేబర్ ఉంటారు పని చేసిన వాళ్ళకి అడుగుతారు. అడిగితే ఎవరైనా ఓకే చెప్తే వాళ్ళకి ఉంటారు, డైరెక్ట్గా ఉంటారు. డైరెక్ట్గా కాలేజీల కౌన్సిలింగ్ ఇతని కాలేజ్కి వాళ్ళకి అమ్మరు, ఇతని కాలేజ్ వాళ్ళకి అమ్మరు. గ్రెనైట్ ఫ్యాక్టరీలో పని చేసిన వాళ్ళు యూపీ బీహార్ లేబర్ మ్యాక్సిమం ఉన్నారు, వాళ్ళకి ఇతను కాంటాక్ట్ చేసి వాళ్ళకి అమ్ముతారు. మనం రిజల్ట్స్